వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో భూములు దోపిడీ చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు హెచ్చరిక. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిన అమరావతి రైతులు ఉద్యమాలు చేయడం నేర్పిన ఘనత జగన్దేనని మీడియాకు వెల్లడి. ఏలూరు జిల్లా కంచరగూడెం గ్రామంలో చిరుతపులి హల్చల్. ఒంటరిగా పొలాల్లో సంచరించరాదని ఫారెస్ట్ అధికారులు సూచనలు. విశాఖలో భూములు దోపిడీ చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నర్సింపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సింపట్నం తన నివాసంలో మాట్లాడుతూ దోపిడీకి గురైన భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. టీడీపీ శ్రేణులు ప్రశాంతంగా ఉండాలన్నారు. దౌర్జన్యాలు చేసిన వైసీపీ శ్రేణులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వారిని కటకటాల వెనక్కి పంపిస్తామన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి. మీకు విన్నపం చేయదలుచుకున్నాను. ముఖ్యమైన విన్నపం ఇది. ఈవేళ రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగి చూశారు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించాలి. మనం గౌరవిద్దాం. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. నేను జారిపడడం చూశాను. ఇంచేతున్నారంటే హుషారుగా ఉన్నారంటే రాష్ట్రంలో తగలబడిపోయింది. ఎన్నో హింసించారు. పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నానా కేసులు పెట్టి హింసించారు. ఎంతో మందిని చంపేశారు. నాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు. కొంతమందిని అయితే ఇంటింటికి వెళ్ళి చంపేశారు కూడా. దౌర్జన్యాలు చేశారు. ఇల్లులు తగలబెట్టారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకు ఉంది. మీ అందరికీ బాధ ఉంది. నేను కాదన్నాం. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. తీర్చుకుందాం. అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల వెనక పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు. ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని ఎంత విచ్చలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగాడు రెడ్డిగాడు ఒకడు ఉన్నాడు, విజయసాయి రెడ్డి. ఆన్ని కూడా వదలలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళందరినీ కటకట పంపించే ఏర్పాటు చేస్తాను. ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం. ఇది నా విన్నపం. ఇవాళ చూశారు, రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడు? సైకో. ఈ పాటికి ఇంట్లో టీవీలో బదపలిసి ఉంటారు శుభ్రంగా. సైకో మెంటాలిటీ. అయినా మనం రెచ్చిపోకూడదు. వాడిని మనం రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు. ఈ 3 రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో. అందుకే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మంచి పని చేశారు. 6వ తారీఖు వరకు అమరావతి రైతులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మా గోడు వినలేదు. ఎమ్మెల్యేగా అయినా వింటారని వచ్చామని అన్నారు. జగన్ వల్లే ఉద్యమాలు చేయడం నేర్చుకున్నాం. ఇంట్లో ఉండి గరిటెలు తిప్పే తమకు జెండలు పట్టుకొని ఉద్యమాలు చేయడం నేర్పిన ఘనత జగన్దేనని మహిళా రైతులు అన్నారు. జగన్ను కలిసి స్వీట్లు, మామిడి, అరటి పండ్లు, తాంబూలం ఇచ్చేందుకు వచ్చామని మహిళా రైతులు వెల్లడించారు. భద్రతా సిబ్బంది అనుమతి నిరాకరించడంతో అరగంట పాటు జగన్ అపాయింట్మెంట్ వేచి చూసి స్పందన రాకపోవడంతో వెనుదిరిగారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు మమ్మల్ని అంటుకోవాలని ఆపేశారు. కనీసం ఆయన ఎమ్మెల్యే అయినా కూడా మాకు కనీసం ఆయన చూసేది అక్కడ లేదండి. అక్కడ ఎవరైనా వచ్చారు మా దగ్గర. కనీసం ఇప్పుడన్నా చూద్దాం. ఆయన చూసి అమరావతి రైతులుగా వచ్చామండి. మేము సంతోషంగా వచ్చాము. కావాలంటే
మీతో కాదండి, ఆయన సీఎం గా ఉన్నప్పుడు మీతోనే గొడవ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతోనే గొడవ. అజయ్ కలం గారు ఉండేది నేను ఒకే అపార్ట్మెంట్ ఒకే ప్లాట్లు నేను అడిగిస్తానన్నాడు. సాయంత్రం వరకు కూర్చోబెట్టాడు. ఒక్కసారి ఆయన సరే సరేనండి, 2 రోజులు ఆగిన తర్వాత వస్తాం. సంతోషంగా ఉంది. జై తెలుగుదేశం, జై అమరావతి, జై లోకేష్ బాబు, జై బాలకృష్ణ, జై జనసేన పవన్ కళ్యాణ్, జై బీజేపీ, జై సుభాష్. ఈ సెలబ్రేషన్ గురించి చెప్పండి, మేము చాలా సంతోషంగా ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి మేము పడ్డ బాధలు, మేము పడ్డ కష్టాలు, మాది ఏపీనే మేము ఎంత నష్టపోయామో అది పోయినా పర్వాలేదు. ఈ రోజు బాబు గారిని అక్కడ చూసిన తర్వాత రేపు 9వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం కోసం మేము మనసు ఎదురు చూస్తున్నాం. మా కుటుంబ సభ్యులు మొత్తం మేము ఆయన ప్రమాణ స్వీకారం కోసం ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాం. కొన్ని లక్షల మంది నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట కోసం ఆవిడ పడ్డ కష్టానికి ఈ రోజు ఆవిడ పడ్డ కష్టానికి ఆవిడ మొహంలో సంతోషం కళ్ళ చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది మాకు. దానికంటే ఎక్కువ వచ్చింది. వీళ్ళు ఉన్నారు కదా ఈ అక్కలు, రోజు వీళ్ళకి నేను బూస్టింగ్ ఇచ్చేదాన్ని. ఏమో సాయి మాకు భయంగా ఉంది అనేవాళ్ళు. నిన్న నేను ఈ అక్క తడిగుడ్డ వేసుకొని పడుకోండి అక్క, మనమే వస్తున్నాం అక్క అనేదాన్ని నేను. పొద్దున్న వీళ్ళందరూ కాల్ ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానంలో ఘన విజయం సాధించడానికి పల్నాడు ప్రజలు చూపిన అభిమానమే అని అన్నారు. ఇది ప్రజా విజయం అని, చారిత్రక విజయం అని తెలిపారు. తన గెలుపుకు కారణమైన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఇది ప్రజా విజయం. ఈరోజు దుర్మార్గపు పాలనకి, అవినీతి పాలనకి, అరాచక పాలనకి ప్రజలే విప్లవాత్మకంగా సమాధి కట్టారు. ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ప్రజా విజయం. చంద్రబాబు గారు 2014 నుండి 19 దాకా 5 సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం, రాజధాని నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పోలవరం లాంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం ఆయన రాత్రింబవళ్ళు కష్టపడ్డది ప్రజలు గుర్తుంచుకున్నారు. ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు. ఒక్క అవకాశం అంటే పోనీలో చూద్దామని చెప్పేసి చంద్రబాబు గారు అభివృద్ధి చేసినా గానీ, చంద్రబాబు గారు 6,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన, పరిశ్రమలు తీసుకొచ్చిన, రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 చేసినా కూడా ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి చరిత్ర, అన్ని వర్గాల ప్రజల్ని వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి శాంతి భద్రతలతో నిండినటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తారు చంద్రబాబు గారు. విధ్వంస పాలన నుండి అభివృద్ధి పాలన వైపు నడిపిస్తారు చంద్రబాబు గారు. ఈరోజు పరిశ్రమల్లో వెనకబడినట్టు పోయాం రాష్ట్రంలో. మళ్ళీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మళ్ళీ నంబర్ 1 గా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు చంద్రబాబు గారు. అదే లక్ష్యంతో తాగునీటి సమస్యల నుండి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఏదైతే సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారో ఆ పథకాలన్నీ అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ సుపరిపాలన అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మేము కూడా పల్నాడు జిల్లాలో నిలబెట్టుకుంటాం.
వినుకొండ నియోజకవర్గంలో ప్రజల నమ్మకాన్ని 30,600 30,767 ఓట్లు భారీ మెజార్టీ, హైయెస్ట్ మెజార్టీ వినుకొండ చరిత్రలో కొత్త మెజార్టీ ఇచ్చారు. మరి ఈ గెలుపుని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. వినుకొండలో 5 సార్లు పోటీ చేసే అవకాశం కూడా భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నాకు అవకాశం ఇచ్చింది. ఈ గడ్డ మీద ఎక్కువ సార్లు పోటీ చేసే అవకాశం నాకు చంద్రబాబు గారు అలాగే ఎన్డీఏ కల్పించినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. గతంలో ఎంతోమంది మహానుభావులు గొప్పవాళ్ళు ఇక్కడ పరిపాలన చేశారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు, 2 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి ఎన్నికల ఫలితాలు మమ్మల్ని నిరాశపరిచాయని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గెలిచిన కూటమి అభ్యర్థులను శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు మనోభావాలకి అనుగుణంగా గెలిచిన అభ్యర్థులు నడుచుకుంటామని తెలిపారు. మాకు నిరాశపరిచినప్పటికీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల తీర్పుని శిరసావిస్తూ మొట్టమొదటిగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో గెలిచిన 9 శాసనసభ్యులకి 3 పార్లమెంట్ సభ్యులకి మొట్టమొదటిగా వారందరికీ కూడా గెలిచిన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వారికి ఏదైతే వారిని ఎన్నుకున్న ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని, విజేతలందరూ కూడా ప్రజలు ఇచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా ముందుకెళ్తారని చెప్పి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున అలాగే జిల్లా చైర్మన్ తరఫున జిల్లా చైర్మన్గా వారికి పూర్తిగా మా సహాయ సహకారాలు ప్రజల అభివృద్ధి సంక్షేమంలో తప్పకుండా ఉంటుందని చెప్పి వారందరికీ కోరుకుంటూ అలాగే ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావిస్తూ అలాగే 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం గౌరవ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏదైతే పరిపాలన అందించామో మరి దానికి అనుగుణంగా తీర్పు రాకపోయినప్పటికీ మరి ఎక్కడ జరిగిన లోపాలని మరి ప్రజల మనోభావాలకు అభిష్టంగా మా పనితీరుని ఉన్నదనేది మరి తీర్పులో తేటతెల్లమైంది. మరి రాజకీయాల్లో గెలుపోవటంలో ఎన్నికల్లో సహజం. ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 5 సంవత్సరాల కాలంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదైతే మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అనుకున్నంతగా మేము చేరుకోకపోయినప్పటికీ అవన్నీ కూడా మరి రాబోయే ప్రభుత్వం మరి తప్పకుండా వారు అవన్నీ కూడా నెరవేరుస్తారని అలాగే ఏవైతే వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా ప్రజలకు తూచా తప్పకుండా నెరవేరుస్తారని అలాగే
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కంచనగూడెం గ్రామంలో చిరుతపులి హల్చల్ చేస్తోంది. రైతు నాగేశ్వరరావుకు చెందిన లేత దూడపై చిరుతపులి దాడి చేసింది. ఫారెస్ట్ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాలకు చిరుతపులి సంచారం చిక్కాయి. కంచనగూడెం గ్రామస్తులకు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఒంటరిగా పొలాల్లో సంచరించరాదని ఫారెస్ట్ అధికారులు సూచించారు. అదే దాంట్లో చూసి ఎలాగెళ్ళింది అంటే అది స్టీల్ ఇది నిన్న చేస్తారన్నది వచ్చిందా? ఇదే పెట్టారు. ½ 2 years. అవును అవును. ఎందుకు నీకు పంపుతాను ఇమేజ్ పంపుతున్నప్పుడు ఎందుకు రెడ్డి గారు ఇమేజ్ తీసుకోండి. గురువారం రాత్రి కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఉమామహేశ్వర్ నాయుడికి సంబంధించిన వాహనాలపైకి టీడీపీ కార్యకర్తలు రాళ్లు దువ్వారు. దాంతో వైసీపీ నాయకుల వాహనాలు ధ్వంసం అయ్యాయంటూ వైసీపీ టీడీపీ నాయకుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. వైసీపీ నాయకులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు విచారిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో భూములు దోపిడీ చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు హెచ్చరిక. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిన అమరావతి రైతులు ఉద్యమాలు చేయడం నేర్పిన ఘనత జగన్దేనని మీడియాకు వెల్లడి.
జిల్లా కంచరగూడెం గ్రామంలో చిరుతపులి హల్చల్. ఒంటరిగా పొలాల్లో సంచరించరాదని ఫారెస్ట్ అధికారులు సూచనలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.